యెహోవా పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు అని వాక్యములు సెలవించారు. అవును నాయన, మా జీవితాల్లో మీరు గనక ఉంటే చలనము లేదు నాయన. ఏ తెగులు మా గుడారమును సమీపించదు, ఏ రోగము మా శరీరమును తాకదు నాయన. మీ తోడు, మీ కాపుదల, మీరు నిర్మించుకున్న ఈ ఆత్మ గుడారంలో ప్రభా మీరు నివాసం చేసి నీ కొరకు సాక్షి బిడ్డలుగా మేము ఉంటున్నట్లుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కృపను బట్టి, ఈ యొక్క విశ్రాంతి దినాన్ని బట్టి, ఆ దేవునితో మనం ఉంటున్న సహవాస జీవితాన్ని బట్టి దేవుడు ఎన్నో సందర్భాల్లో దేవుడు మనకు మేలు చేస్తూ మన కష్టములో, నష్టములో, శ్రమలలో, దుఃఖములో, వేదనలో ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు అని, తరతరాలు మారిన, యుగాలు మారిన నా ప్రేమ నిన్ను వీడిపోదు అని దేవుడు పదే పదే తన వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేవుని ప్రేమ నుండి ఏదైనా మనల్ని ఎడబాపునా అనంటే, దేవుని ప్రేమ నుంచి ఎడబాటేది అసలు లోకంలో ఏది లేదు అన్న సత్యాన్ని రోమిలకు రాస్తూ పౌలు భక్తుడు అనేక సందర్భాల్లో దేవుని మాటలు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి చేరిన మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన సన్నిధానంలో నీవున్న చోట దేవుని మాటలు వినడానికి, దేవుని గాన ప్రతిగానాలు చేయడానికి, దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం. ఆత్మీయంగా దినదినం ఎదుగునట్లుగా దేవుడు మన పట్ల ఆయన కనికరం చూపుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యంలో నుండి కొన్ని మాటలు ఈ సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథములో నుండి మనం ఏం మానుకుంటే దేవుడు ఏం మానుకుంటాడు. ఈరోజు కొన్ని ఆత్మీయమైన సత్యాలు మనం మానుకోవలసినవి ఏంటి, మనం ఏం మానుకుంటే దేవుడు ఏం మానుకుంటాడు. ఈ సమయంలో దేవునికి వాక్యంలో నుండి యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం లేదా 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయ. ఆయనకున్న ఉద్దేశాలు, ఏ నరులు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి లేదా నరకం పాలు కావద్దని దేవుడు ఆలోచించి ప్రతి మానవ జాతిని ప్రేమించి దేవుడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు గనుక నినవే ప్రజల్ని కూడా దేవుడు ప్రేమించాడు. ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మన ఆయుష్షు పొడిగించబడుతుంది. మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మనము నాశనం కావద్దు అని దేవుడు తలంచి మనకు ఒక వర్తమానాన్ని దేవుడిచ్చాడు, లేదా ఒక కట్టుబాట్లను దేవుడిచ్చాడు. ఈ వాక్యాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. ఈ వాక్యములో ఉన్న నియమ నిబంధనలను మనం పాటిస్తూ, వాక్యములో ఉన్న ఒక ఖండించగలిగిన సత్యవాక్కును దేవుడు మన చేతుల్లో పెట్టి తన మహిమ కొరకు నీవు నేను వాడబడాలని దేవుడు ఈ లేఖన గ్రంథాన్ని మనకిచ్చాడు. అందులో దేవుడు నినవే ప్రజల్ని ప్రేమించి నినవే ప్రజలు నాశనం కాకూడదని యోనా ప్రవక్తను పంపించాడు. ఇక యోనా ఏ విధంగా వెళ్ళాడు, ఏం చేశాడు అనేది కొద్దిగా మనం గనక ఆపేయగలిగితే ఇక్కడ కొన్ని మాటలు. యోనా ఆ నినవే పట్టణానికి వెళ్ళి ప్రజలందరికీ సువార్త ప్రకటించాడు. 40 దినాల్లో ఈ నినవే పట్టణం నాశనం అయిపోతుంది అని ప్రకటించి వెళ్ళి ఆయన ఒక కొండ పైన కూర్చున్నాడు. ప్రకటించిన తర్వాత ఏమని ప్రకటించాడు అని అంటే, దయచేసి అక్కడ మాటలు మనం గమనించినట్టయితే 6వ వచనం 5వ వచనం చూస్తే, నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనపట్ట కట్టుకొనవలను. నాశనమును చాటించాడు. నాశనమును యోనా చాటించి చెప్పేసరికి వాళ్ళందరూ కూడా
ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి చేరారు. ఈరోజు కూడా గత 3.5 నెలలుగా నాశనం ప్రకటిస్తున్నాడు దేవుడు. ఒక వైరస్ను లోకంలోనికి పంపించి, లేదా ఆ వైరస్ ద్వారా నిన్ను నన్ను సరిచేయాలన్న ఉద్దేశంతో పంపించాడో తెలియదు, లేదా పాపల పైన నేను తీర్పు తీరుస్తున్నాను అని పంపించాడో తెలియదు. కానీ ఈరోజు మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులలో దేవునికి ఎంత దగ్గరగా మనము చేరితే, దేవునికి ఎంత దగ్గరగా మనము వస్తే దేవుడు నీకు చేయవలసిన కీడును మానుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే నీకు కీడు చేస్తానని చెప్పాడో, దేవుడు ఏదైతే నీ పట్ల కీడు చేసి నిన్ను నాశనము చేస్తాను అని ఏదైతే నినవే ప్రజల పట్ల ఆయన ఖచ్చితంగా ఖండించాడో, ఆ మాట విని ఆ ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీళ్లతో గోనెపట్ట ధరించి, మంచి వస్త్రాలు కాకుండా, మంచి మేకప్లు కాకుండా, మంచి సూటు బూటు కాకుండా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు, ఆ నినవే పట్టణస్థులు చేసిన ఘోరమైన పాపం దేవుడు చూశాడు. చూసి దీనిని నాశనం చేయాలని దేవుడు తలంచాడు. నాశనం చేయాలని దేవుడు తలంచి ఒక సేవకుణ్ణి అక్కడికి పంపించాడు. యోనా, నినవే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి ఈ విధంగా ప్రకటన చేయి, 40 దినాలలోగా నేను ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నానని జీవము కలిగిన దేవుడు సెలవించాడని నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు చెప్పు అని యోనాకు దేవుడు సెలవిస్తే యోనా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అనేది మనందరికీ తెలుసు. వెళ్ళాడు, ప్రకటన చేశాడు. చేసిన తర్వాత అక్కడ అంటాడు, 9వ వచనం చూస్తే, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టడానికి మనసు వచ్చింది వాళ్లకు. అలాగే అంత మాత్రమే కాకుండా దయచేసి 6వ వచనం చదువుదాం. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు, ఏ సంగతి? 40 దినాలలో నినవే పట్టణం నాశనం కాబోతుంది అన్న సంగతి రాజునకు వినబడింది. రాజునకు వినబడగానే రాజు ఏం చేయాలి? మరి రాజు అయితే ఏం చేయాలి? యుద్ధం ప్రకటించాలి. ఎవరు మమ్మల్ని నాశనం చేసేది? నేనిడ రాజుగా ఉండగా ఇంకెవరు మా దేశాన్ని నాశనం చేసేది, మా ప్రజలను నాశనం చేసేదని తాను వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఆలోచన చేయాలి రాజు. కానీ రాజే ఏం చేశాడో తెలుసా? దయచేసి 6వ వచనంలో అంటాడు, అతడును తన సింహాసనం మీద నుండి దిగి. దేవుని ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని యొక్క ప్రకటనకు రాజులు సింహాసనముల మీద నుంచి దిగి దేవునికి ప్రార్థించడానికి దిగొస్తున్నారు. ఈరోజు ఈ పరిస్థితులలో నాయకులు, రాజులు గుళ్ళు గోపురాలు అన్ని బంద్ పెట్టండ్రా బాబు, కరోనా వైరస్ను తప్పించబడతామని లాక్డౌన్ వేశారు. 2 నెలలు గుళ్ళు గోపురాలన్నీ మూసివేశారు. ఇక్కడ మాత్రం 40 దినాల్లో నాశనం అవుతుంది పట్టణం అని చెప్పగానే రాజు, నినవే పట్టణపు రాజు లాక్డౌన్ చేయలేదు. అరే నాశనం వస్తుందట, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి, లేదా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఉన్నది కాస్త తిని భోజనం చేస్తూ మీ బ్రతుకులు మీరు బ్రతకండి అని రాజు శాసనం చేసి తన సింహాసనం మీద తన భార్య బిడ్డలతో సంతోషంగా లేడు రాజు. కానీ ఏం చేశాడనంటే రాజు తన సింహాసనం మీద నుండి దిగి. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈరోజు రాజుల కొరకు, నాయకుల కొరకు, ప్రధానుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం ప్రార్థన చేసిన కొద్దీ వాళ్ళు లోపలనే లాక్డౌన్లో ఉంటున్నారు. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ భద్రత వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ సింహాసనాన్ని వదిలి సింహాసనంలో నుండి దిగి ప్రజలారా రండి దేవునికి ప్రార్థన చేద్దామని చెప్పగలిగిన రాజు, నాయకుడు ఈరోజు కావాలి. హల్లెలూయా. ఆ రాజు సింహాసనం నుండి దిగి, ఆయనకు డౌట్ రాలే. 40 దినాల్లో దేవుడు నాశనం చేస్తానని చెప్పిన వాడు ఎవడు చెప్పిండు? వాని ఇక్కడ తోలుకరండి, వాని ఇక్కడ తీసుకురండి, నా దగ్గరికి తీసుకురండి, వాని సంగతి నేను చూస్తాని రాజు అనలే. ఎప్పుడైతే నినవే పట్టణము నాశనం కాబోతుంది అని రాజునకు వినబడినప్పుడు
దేవుని ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని సువార్త వినబడినప్పుడు, దేవుని మాటలు నీకు వినబడినప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుని సన్నిధికి నీవు రావాలన్నదే ఈ రాజు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం. నేను అనుకుంటాను, బహుశా ఆ దేశ ప్రజలు విగ్రహారాధనతో దేవునికి కోపం పుట్టించారు. విపరీతమైన పాప కార్యాలతో దేవునికి రోషం పుట్టించారు. అయ్యో నా ప్రజలు, అయ్యో నా స్వరూపంలో చేయబడిన ప్రజలు, అయ్యో నేను వారిని పోషిస్తున్నాను, అయ్యో వారికి కావలసిన సమస్తము నేను అనుగ్రహిస్తున్నాను కదా, నా ప్రజలు దారిపై తప్పిపోతుంటే నేను చూసి ఎలా సంతోషంగా ఉండగలను? నా కొడుకు కూతుళ్ళు దారి తప్పిపోతుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను అని దేవుడు ఆయన ఒక ప్రణాళిక రాసి, నేను వెళ్ళి చెప్తే వినరు నాయనా అని చెప్పి యోనాను దేవుడు పంపించాడు. యోనా వెళ్ళి చెప్పగానే రాజు సైతము ఏం చేశాడంటండి, ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి, రెండవ విషయం రాజు ఏం చేశాడు అని అంటే, రాజవస్త్రములను తీసివేసి సింహాసనము నుండి దిగాడు. దిగిన తర్వాత రాజవస్త్రములను తీసివేసి, ఈరోజు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, పరిపాలన చేసే ఆ దినం అయిపోగానే ఇంటికి రాగానే ఆ రాజవస్త్రములను తీసివేసి, లేదా సన్నని నార బట్టలు వేసుకొని ఆ మీటింగ్లలో కూర్చుంటారు నాయకులు. ఆ మీటింగ్లలో కూర్చొని తెల్లటి వస్త్రములు, లేకపోతే రాజవస్త్రాలు, లేదా బంగారము, విలువైన వస్త్ర వైడూర్యాలు వాళ్ళ ఒళ్ళు నిండా వేసుకొని నేనే అధికారినని గొప్ప మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ సింహాసనం మీద నుంచి దిగి రాగానే రాజు చేసింది రెండో విషయం ఏంటి అనంటే, రాజవస్త్రములను తీసివేసి ఒక సామాన్యుడిగా ఆ నినవే పట్టణములున్న సామాన్య ప్రజలతో పాటు రండి మనమందరం కలిసి ఈ విపత్తు మన మీదకి రాకుండా ఉంటున్నట్లుగా, ఈ 40 దినాల్లో ఏదైతే యోనా ప్రకటన చేశాడో, ఏదైతే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడో దాని నుండి తప్పించుకోవడానికి ఇళ్ళల్లో ఉంటే కుదరదు. హాయిగా ఇళ్ళల్లో పండగలు దావతులు చేసుకొని కూర్చుంటే కుదరదు. దేవుడు అంటాడు ఇక్కడ, దేవుని ప్రియమైన వాళ్ళ, దిగిరా, నీ సింహాసనం విడిచిపెట్టు, నీ ఇల్లుని విడిచిపెట్టు, నీకున్న బంధు బలగం విడిచిపెట్టు, పిల్లలు పశువులు అన్ని కూడా గోనపట్ట ధరించి దేవుని సన్నిధిలో ప్రార్థించుమని రాజు శాసనం చేశాడు. రాజు శాసనం చేసి సింహాసనం మీద కూర్చోలే, చెప్పిన వాడు ప్రజలతో పాటు చేసేవాడై ఉండాలి. ఈరోజు ఆ రాజు సింహాసనం మీద నుంచి దిగి రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఈ రాజుకున్న గుణం తగ్గింపు గుణం. ఈ రాజుకున్న గుణం నా దేశ ప్రజలు నాశనం కావద్దు అన్న గుణం. రాజుకున్న గుణం దేవునియందు భయము భక్తి కలిగిన గుణం. అయ్యో ఒకవేళ సింహాసనం దిగి ప్రార్థన చేయకపోతే రాజ్యం నాశనం అయిపోతే నా సింహాసనం కూడా నాశనం అయిపోద్ది. కాబట్టి జనులు బాగుండాలంటే రాజులు దిగి రావాలి. జనులు బాగుండాలి అంటే ప్రైమ్ మినిస్టర్లు దిగి రావాలి. తన సింహాసనాన్ని, తన సెక్యూరిటీని. ఈరోజు కొంతమంది జగ్యాలగిరి సెక్యూరిటీ పెట్టుకొని ప్రజలకు టీవీలో లైవ్ షోలో మీరు ఇళ్ళకి బయటకు రాకూరి, నేను కూడా బయటకు రాను, గుళ్ళు బంధు, గోపురాల బంధు, అన్ని బంధురా బాబు, ఎవరు బయటకు రావద్దు. ఒకరోజు టైం వస్తే ఇంట్లో ఉన్నా చస్తాం, బయటకు వచ్చినా చస్తాం. అంటే బయటకు రావద్దు అని గవర్నమెంట్ చెప్పినప్పుడు రండి అని నేను చెప్పట్లేదు, కానీ ఆ నాశనం వస్తుంది కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించమని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు రాజు సింహాసనాన్ని దిగి వస్త్రాలు తీసివేసి గోనెపట్ట ధరించి ఆయన ఏం చేశాడు ఇంకానంటే బూడిదలో కూర్చుండను.
రాజు బూడిదలో కూర్చున్న సంఘటన ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా మనం చూసామా అంటే చూసాము. ఎక్కడ అనంటే నినవే పట్టణపు రాజు తన ప్రజల క్షేమం కోసం దేవునికి భయపడి, దేవుని యందు విధేయత కలిగి, దేవుని ఆరాధించగలిగిన ఆత్మీయ స్థితి ఆయన నేర్చుకొని దేవుని బిడ్డలతో పాటు ఆయన కూడా బూడిదలో కూర్చొని ఏం చేశారు మరి? 7వ వచనం, మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా. ఎవరికి ఆజ్ఞ ఇచ్చారంటే ఈ రాజు దిగి సింహాసనం దిగాడు, రాజవస్త్రాలు తీసేశాడు, బూడిద పూసుకున్నాడు, ఆ గోనెపట్ట ధరించాడు, బూడిదలో కూర్చున్నాడు. 4 చేశాడు. ఈ 4 సింహాసనం దిగాడు, రాజవస్త్రాలు మార్చుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఈయన కూర్చొని ఎవరికి ఆజ్ఞాపించారట? మంత్రులకు ఆజ్ఞాపించాడు. ఈరోజు రాజులు, మన దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజులు ఆజ్ఞాపిస్తున్నారు, వాళ్ళు మాత్రం సింహాసనం దిగట్లేదు. ప్రజల దగ్గరికి, లేదా ప్రజలు ఎలా ఉన్నారో ప్రజలతో పాటు ఏడ్చే వారితో ఏడుద్దాం, వారిని కాపాడుదాం, దేవునికి ప్రార్థన చేద్దాం అన్న ఆలోచన ఈరోజు లేదు. ఎన్నో అపాయకరమైన దినాలు మన ముందు కనబడినప్పటికీ, అపాయకరమైన దినాలు మన ముందు కన్నులారా మనం చూస్తుండగా, చూసి చూడనట్టుగా, విని విననట్టుగా మనం ఉండిపోతున్నాం. కానీ రాజు అయితే వినగానే సింహాసనం దిగాడు, తన రాజులకు ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడట? మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు, పశువులు నీళ్లు త్రాగకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఏ ప్రకటన చేశాడు? మనుషులు అన్నం తినద్దు, నీళ్లు తాగద్దు, పశువులు గొర్రెలు మేకలు ఏది కూడా నీళ్లు తాగద్దు, అన్నం తినద్దు. ఎన్ని రోజులు మరి? దేవుని కోపము తగ్గే వరకు. హల్లెలూయా! దేవుని కోపము తగ్గే వరకు అలా ప్రకటన చేసి ఆయన ఏం చేశాడు అని అంటే, మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. నీళ్లు తాగద్దు, అన్నం తినద్దు, ఏం చేయొద్దు అని చెప్పాడు. కానీ అవి చేయకుండా ఉండాలి అని అంటే మనుషులు దుర్మార్గమును విడిచిపెట్టాలి. పాపిష్టి కార్యాలను విడిచిపెట్టాలి. దేవునికి దగ్గరగా బ్రతకడానికి తీర్మానం చేసుకోవాలి. నేను అనుకుంటాను, బహుశా ఈ 3-4 నెలలుగా చర్చిలు బంద్ అయినాయి, గుళ్ళు బంద్ అయినాయి, అన్నీ బంద్ అయినాయి. కానీ భక్తి దేవుని మందిరం ఓపెన్ ఉంటేనే భక్తి పెరుగుతుంది అనేది కాదు. దేవుని మందిరములో ఉన్న విశ్వాసం నీకు అలానే ఉండాలి. దేవుని మందిరములో నువ్వు కూర్చోకపోయినా, దేవుని నమ్ముకున్నావు కనుక నమ్ముకున్న విశ్వాసాన్ని పోగొట్టుకోనకుండా అలాగే ఉండాలి. ఈరోజు మనుషులు విచ్చలవిడిగా తాగుచూ తినుచు దేవునికి రోషము పుట్టిస్తూ, ఈ నినవే ప్రజలు ఆనాడు ఎలా చేశారో ఇప్పుడు కూడా అలానే జనులు చేస్తున్నారు. మొట్టమొదటిగా లాక్డౌన్ మెల్లమెల్లగా ఎత్తేసే సమయంలో ఫస్ట్ ఓపెన్ అయింది ఏంటో తెలుసా? ఏం ఓపెన్ అయిందండి? బార్ షాపులు ఓపెన్ అయింది. జనులు తినుచు తాగుచు విచ్చలవిడిగా తిరగడానికి ఓపెన్ చేశారు. కానీ గుళ్ళకెళ్ళి ప్రార్థన చేయమని ఓపెన్ చేయలే. ఎంత దరిద్రం, ఎంత శాపము దేశానికి, రాజ్యానికి. త్రాగుబోతులకు అవకాశం ఇస్తున్నారు కానీ దేవునికి అవకాశం ఇవ్వలేని దరిద్రము కొట్టు జీవితంలో ఈరోజు లోకం సాగుతుంది. కనుక దేవుడు తన ఉగ్రతను ఇంకా కనుపరుస్తున్నాడు. దేవుడు తన ఉగ్రతను ఇంకా స్పీడ్గా పని చేపిస్తున్నాడు. దేవునికి ప్రేమ లేదని కాదు. హెబ్రీ పత్రికలు అంటాడు, ఒక తండ్రి తను ప్రేమించు కుమారుని ఎలా గద్దించునో దేవుడు కూడా తను ప్రేమించే బిడ్డలను ఖచ్చితంగా గద్దిస్తాడు.
సరిచేస్తాడు. ఈరోజు తాగుడు, తినుడు, విచ్చలవిడి జీవితానికి రెచ్చిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం, దేవుని యొక్క కాపుదలను పోగొట్టుకుంటున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇలా గోనపట్ట ధరించి బూడిదలో కూర్చొని పశువులేమి, మంత్రులేమి, రాజులేమి అందరం కూడా కూర్చొని ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవుని ఉగ్రత, కోపాగ్ని మన మీద నుంచి తగ్గునేమో. అక్కడ రాజు మరియు రాజు తాను తన మంత్రులు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని దేనిలో నుండి, ఓ యోనా 40 దినాల్లో నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని వెళ్ళి చెప్పు అని అన్నప్పుడు యోనా వెళ్ళాడు, చెప్పాడు. వాళ్ళు వినగానే ఎవరు ప్రకటించారో వారిని పట్టుకరండి అని అనలే. మా దేశాన్ని నాశనం చేస్తానికి నువ్వోళ్ళు అని రాజు, ఆ దేశ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేయలే. కానీ ఏం చేశారు అంటే రాజు, మంత్రులు, సామాన్య ప్రజలు కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. హల్లెలూయా! దేవుని సన్నిధానంలో ఉండి ఉపవాస ప్రార్థన చేశారు. ఒకవేళ దేవుడు తన మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనుడు గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. ఏం చేయాలన్నట్టు ఇప్పుడు మనుషులు 2 చేయాలి. దుర్మార్గమును విడిచి ఏమంటాడు? బలత్కారమును మానివేయవలను. ఉపవాసం ఉన్నారు, ఎట్లో నీళ్లు తాగట్లేదు, మేత మేయట్లేదు. గొర్రె మేకల మందలు, పశువులు కానీ నీళ్లు తాగట్లేదు, మేత మేయట్లేదు. ప్రజలు కూడా నీళ్లు తాగట్లేదు, ఏ భోజనం కూడా చేయట్లేదు. ఉపవాసం ఉండి కూర్చున్నారు. దేనికోసం కూర్చున్నారు? ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని తాను లయము చేస్తానన్న ఆలోచన నుండి తప్పుకొని మనల్ని బాగు చేయనేమో అని ఆలోచన చేసుకొని అందరూ కూడా కూర్చున్నారు. అలా కూర్చొని ఏం చేయాలి మరి? కూర్చొని భజన చేస్తే సరిపోదు, కూర్చొని భజన చేస్తే సరిపోదు, కూర్చొని దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాలని పాటలు పాడితే సరిపోదు, వాక్యం 24 గంటలు వాక్యం చదువుకుంటూ కూర్చుంటే సరిపోదు. కానీ ఏం చేయమంటున్నాడట? ఏం చేయమంటున్నాడు? 2 చెప్పాడు దేవుడు అక్కడ. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. దేవుని ప్రియమైన వాళ్ళ దుర్మార్గమును మానుకోవాలి, బలత్కారమును విడిచిపెట్టి, దుర్మార్గమును విడిచిపెట్టి బలత్కారమును మానుకొని పశువులు, మేకలు, మందలన్నీ కూడా రాజ్యంతో సహా, రాజు సహా, మంత్రులు సహా దేవుని వేడుకొనవలను, దేవుని వేడుకొనవలను. వేడుకొని ఏం చేయాలట? వేడుకొనవలన దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఏం చేశారట? నినివే ప్రజలు చాటించి ప్రకటన చేశారు, చాటింపు చేశారు. ఏం చాటింపు చేశారు? ఓ నినివే పట్టణ కాపురస్తులారా, ఓ నినివే పట్టణ ప్రజలారా, మీ దుర్మార్గమును విడిచిపెట్టండి, మీ అపవిత్రతను విడిచిపెట్టండి, మీ పాపిష్టి కార్యాలను విడిచిపెట్టండి. ఏం చేయాలి మరి? ఏం చేయమంటున్నాడు? జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను. దేవుని వేడుకునే మనసు రావాలి అంటే దేవునికి ఆయాసకరమైన వాటిని మనసు నుండి తీసివేయాలి, మానివేయాలి. దుర్మార్గం పనులు మానివేయాలి. మోసం, దగ, ఈర్ష, పగ, కుట్ర, నానా రకాల విధములైన చెడు వ్యసనాలను విడిచిపెట్టి మానివేసినప్పుడు గాడి సోల్ లవింగ్ గాడ్, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయని దేవుడు మాట్లాడుతున్నాడు. విడిచిపెడుతున్నామా ఈరోజు?
అందుకని మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగాలు అంటాడు 5వ అధ్యాయంలో, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మానుకుంటున్నామా? పోయిన ఆదివారం నేను కల్లారా ఒక సంఘటన చూశాను. నేను చెప్పను కానీ చూశాను. మానుకోవట్లేదు. ఏం మానుకోవట్లేదు, మనం ఏది మానుకోవట్లేదు. ప్రార్థన మానట్లేదు, గుడి మానుకున్నాం గత 3-4 నెలలుగా. కానీ బయట మానవలసినవి మాత్రం మనం మానుకోవడమే. రెడ్ హ్యాండెడ్గా నా కళ్ళతో చూశాను పోయిన ఆదివారం మధ్యాహ్నం. చెప్పదు కానీ నేనెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మానుకుంటున్నామా? దేవుడు మన మీద వచ్చే ఉగ్రతను మానుకోవాలి అని అంటే మనము చేసే వాటిని మనము మానివేయాలి, విడిచిపెట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా నిన్న వేసుకున్న డ్రెస్ వేసుకుని వచ్చారా? ఉన్నారా? మీ ఇళ్ళలో నిన్న వేసుకున్న డ్రెస్తోనే స్నానం చేసి ఆ డ్రెస్తోనే ఇళ్ళలో గుళ్ళో కానీ కూర్చుంటామా? ఫ్రెష్గా ఉంటాం. మరి పై రూపాన్ని చూస్తారు జనులు కాబట్టి పై రూపం ఫ్రెష్గా ఉండాలి. కానీ నీ మనసు సంగతి ఏంటి? కానీ నీ హృదయం సంగతి ఏంటి? దేవుడు ప్రియమైన వాళ్ళ, అందుకని ప్రభు ఇక్కడ అంటాడు, చాటించే ప్రకటన చేసి ఈ నినవే వారు తమ చెడు నడతను మానుకొనగా. ఏం చేశారట? ఈ నినవే వారు తమ చెడు నడతను మానుకొనగా ఏం చేశారు? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై. వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై. ఏ క్రియలు చేశారు వాళ్ళు? ఏ క్రియలు చేశారు? రాజు సింహాసనం నుండి దిగాడు, రాజవస్త్రం తీసేశాడు, గోనపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. రాజు ఏ విధంగా చేశాడో తన మంత్రులకు ఆ విధంగా ఆజ్ఞాపించాడు. పశువులేమి, ఎద్దులేమి, గొర్రెలేమి, మేకలేమి ఏది మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఉపవాసం ఉండి కన్నీళ్లతో మనం దేవుని మనపూర్వకంగా వేడుకుందామని రాజు చాటింపు చేశాడు. జనులు అది చేయడము దేవుడు చూచి. దేవుడు దేని చూశాడంట? దేవుడు నినవే పట్టణ ప్రజల కన్నీళ్లను చూశాడంట. అంతకుముందు వాళ్ళ పాపం చూశాడు. మీ పని చేస్తా పెట్టారన్నాడు, యోనాను పంపాడు. మీ పని అయిపోయింది 40 రోజులల్లా ఈ దేశం నాశనం అవుతుంది అని చెప్పాడు దేవుడు. చెప్పగానే మళ్ళా వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఒరే బాబు, ఇన్నేళ్ల కోలే మన పాపాలు ఎక్కువైపోయి దేవుడు మన మీద సంథింగ్ ఏదో చేయడానికి ఏదో మంచి ప్లానే గీసిండు, ఏం చేద్దాం మరి ఇప్పుడు అని అంటే ఇమ్మీడియట్గా రాజు చాటింపు చేశాడు. సింహాసనం దిగాడు, రాజవస్త్రాలను విడిచిపెట్టాడు, ప్రజలందరూ కూడా చాటింపు చేశాడు, మంత్రులతో సహా. ఏ మంత్రి అయినా గవర్నమెంట్ సెక్యూరిటీ లేకుండా మన ఇంటికి వచ్చే మంత్రులు ఉన్నారా లోకంలో? ఉన్నారా? ఒకవేళ సీఎం పిఎంలు కానీ ఏ మిషన్ గన్లు సెక్యూరిటీ లేకుండా మన ఇంటికి వచ్చే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన పశ్చాత్తాపుడై నువ్వు మానుకొని దేవుని మనస్సును త్రిప్పగలిగితే నీ పట్ల వచ్చే ఉగ్రత చేయడానికి దేవుడు మానుకుంటాడు. హల్లెలూయా. మనం మానుకోవలసినవి మానుకోమాయి, దేవుడు చేసేది చేస్తూనే ఉంటాడు. మళ్ళా దేవుని గుళ్ళ మన్నువాడా, నా బతుకులంతా నాశనమే. ఈ నాశనం దేవుడు ఇస్తుండా, నీకు నువ్వు నాకు నేను చేసుకుంటున్నా? ఎవరు చేసుకుంటున్నారు? మనకు మనమే. నినవే పట్టణ ప్రజలు తమకు తాము నాశనం తెచ్చుకుంటున్నామని గ్రహించి ఏం చేశారు అని అంటే చెడు నడతలను విడిచిపెట్టారు, ఉపవాసం ఉన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ కూడా గోనె పట్ట కట్టుకున్నాయట. మీరు కరెక్ట్గా వాక్యం చదివితే అన్నీ గోనె పట్ట ధరించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగిన జీవితం. ఈరోజు రాజులు ప్రకటన చేయాలి, మంత్రులు ప్రకటన చేయాలి, ప్రైమ్ మినిస్టర్ ప్రకటన చేయాలి. దేశ ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి యేసే నిజమైన దేవుడని
ప్రకటన చేసి చెడునంతను విసర్జించి పాపాన్ని వదులుకొని దేవుని సన్నిధి కనుక వస్తే దేవుడు పశ్చాత్తాప హృదయంతో అయ్యో నా ప్రజలు నేను పాడు చేసుకుంటానా, అయ్యో నా ప్రజలు నేను నాశనం చేస్తానా అన్న మనసు కలిగి దేవుడు తాను ప్రేమించిన ప్రజల పట్ల ఆయన ఒక ఆలోచన కలిగి నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోక రాజ్యానికి ఒక వారసురాలిగా నీవు నేను ఉండునట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి దయచేసి దేవుడు యథార్థవంతుడని, దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ఎస్ ప్రభా, నమ్ముతున్నట్టు నటిస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? ప్రజలు ఏం చేస్తున్నారంటే కరోనాకు వచ్చినాయి, మేరకు కరోనాకు వచ్చినాయి కర్త అనుకొని విచ్చలవిడిగా లోకంలో తిరుగుతున్నాం, విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తున్నాం. కానీ దేవుని సన్నిధికి వచ్చే మనసు నువ్వు కలిగి బ్రతుకుతున్నావా? దేవునితో సాహసం కలిగి బ్రతుకుతున్నావా? చివరికి ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము ఆ ఒక్క 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి రాజులు 21వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం చదువుదాం. ఆహాబు ఆ మాటలు విని, ఏ మాటలు విన్నాడట? 20వ వచనం చదువుదాం. 26వ వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల దేవత ఆచార రీతిగా హేయముగా ప్రవర్తించను. అహాబు ఏం చేశాడంట? హేయముగా పాపిష్టి కార్యాలు చేయడానికి ప్రవర్తించాడు. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని, ఈ అహాబు రాజు, ఈయన కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుందని విని బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె బట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఏలియాకు దేవుడు అంటున్నాడు, ఏలియా దేకో ఆప్ క్యా కర్ రహా, నాకు భయపడి బూడిదలో కూర్చున్నాడు చూసావా? నా శక్తి సామర్థ్యాలు చూసావా? ఐఎమ్ ద ఓన్లీ లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుడను, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడను. ఇదిగో అహాబు మీదికి పంపిన ఉగ్రతకు భయపడి ఆయన గోనపట్టకు ధరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా చూసినవా అహాబును అని అడిగి ఆయన అంటాడు, యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. హల్లెలూయా! ఆ అపాయము అహాబు కాలమందు రాకుండా ఆపి. దేవుడు ఇంత ఉగ్రతను ఆపడానికి గల కారణం ఏంటి అని అంటే, ప్రజలు మారు మనసు కలిగి, ప్రజలు వినయ మనసు కలిగి, ప్రజలు దుర్మార్గమును విడిచిపెట్టి, ప్రజలు చెడుతనమును ఆపివేసి విడిచిపెట్టి మనపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఇస్తానన్న ఉగ్రతను ఆపి అంటే అర్థమైంది. మనం రోడ్డు మీద ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆర్డినరీ బస్ ఆగుతుందని మనకు తెలుసు. మన బస్ స్టాండ్ కాడ ఆర్డినరీ బస్ వస్తుంది కదా, కామారెడ్డి ఆర్డినరీ బస్ వచ్చినప్పుడు ఆ బస్ ఆగుతుంది ఖచ్చితంగా తెలుసు. కానీ మనకున్న అలవాటు ఏంటి? అప్పుడప్పుడు మనం చిన్నపిల్లలు సేవెడితే, నేను సేవెట్టి ఆపిండు బస్సు, నేను ఆపిన బస్సును నేను ఆపినా, అది ఆగుతుంది. కానీ ఎక్స్ప్రెస్ సేవెట్టు. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవునికి చేయి పెడితే దేవుడు ఆపుతాడు. హల్లెలూయా! దేవుని తట్టుని చేతులెత్తి నమస్కరిస్తే దేవుడు చేస్తానన్న కీడు చేయక ఆయన ఆపి ఏం చేస్తాడంట? ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించదను. హల్లెలూయా!
నేను మొత్తానికి రానియ్యా అని అనట్లే దేవుడు. అహాబు చేసిన పాపిష్టి కార్యానికి అహాబు వంగి నమస్కరించి వినయ మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా, పోయి చూడు, నేను అతని మీదకి ఏం రప్పియా, అతని మీదికి రాకుండా ఆపి అతని సంతానం మీదకి, కుటుంబీకుల మీదకి రప్పిస్తా. ఎందుకా మాట అన్నాడు తెలుసా? ఆ భయముతోనన్నా ఆ కుటుంబీకులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమారులు కుమార్తెలను మోకరించి ప్రార్థించి దేవుని వేడుకుంటారేమో. అప్పుడు వారి మనసును చూసి నేను ఏ తెగులు రాకుండా ఆపుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆ తెగులు రాకుండా అహాబు కాలంలో ఆపాడు. మోషే కాలంలో ఐగుప్తు దేశంలో దేవుడు ఆపాడు. వాళ్ళ పితరుల మీదకి రప్పిస్తా. ఇప్పుడు వీళ్ళ పితరులం మనమే. ఇప్పుడు ఈ తెగులు వాళ్ళ మీదకి రప్పించండి దేవుడు. అయ్యో, మళ్ళీ చదవండి. ఆ చివరి మాటలు ఏమంటాడు? అతని కాలమున ప్రవర్తించుట, ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. ఎవరి కాలమందు ఆపాడట? అహాబు కాలమునందు ఆ విపత్తు రాకుండా ఆపి. ఎవరి కాలమందు? ఆయన కాలమందు ఆపాడు దేవుడు. ఎందుకు ఆపాడు? ఆయన ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నాడు కనుక ఆపాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవడు విధేయత కలిగి ప్రార్థన చేస్తాడో దేవుని వాని పట్టనే ప్రేమ కనికరాలు చూపిస్తాడు. హల్లెలూయా. ఏలియా చూసినవా? ఆబు నాకు భయపడి మోకరించి తెగ ప్రార్థన చేస్తున్నాడు, గోనెపట్ట కట్టుకొని బుడదల కూర్చున్నాడు. ఏలియా, ఒక్కసారి పోయి చూడు. తిష్బీయుడని ఏలియాకు చెప్పగానే ఏలియా వెళ్ళాడు, చూశాడు. అప్పుడు దేవుడు అంటాడు, దేవుని ప్రేమైన వాళ్ళ, అతని కాలమందు ఈ విపత్తు రాకుండా నేను ఆపి. ఏమంటాడు? ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదును. అతని కుమారుల కాలమందు కుటుంబీకులు, మనం ఓల కాలమందు ఉన్నాం. ఇప్పుడు ఓల కుటుంబం మనది, ఆ సంతానం నుంచి వచ్చాం. అతని కాలమందు ఆ కుటుంబీకుల మీదకి ఈ తెగులు నేను మళ్ళీ రప్పిస్తాను. నేను అనుకుంటా బహుశా 2020 సంవత్సరములో వాళ్ళ కుటుంబకులమైన మన మీదకి దేవుడు రప్పించాడు. ఆ కాలమున దేవుడు రప్పించినప్పుడు ఆ కాలమున రాజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, మంత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, గోనపట్ట ధరించి ప్రార్థన చేశారు. దేవుడు ఆపేశాడు. హల్లెలూయా. ఆ కాలం మట్టుకు ఆపేశాడు. కానీ ఇది వాళ్ళ కుమారులు, వాళ్ళ కుటుంబీకుల కాలమునందు నేను మరలా రప్పిస్తాను. ఇప్పుడు రప్పించాడు దేవుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు భయపడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ విపత్తు ఆగడానికి, అమ్మా చెప్పాలి, ఆ విపత్తు ఆగడానికి వాళ్ళు ఏం చేశారు? సింహాసనం దిగి గోనపట్ట ధరించి ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. ఆ కాలం నా ప్రజల్ని దేవుడు రక్షించాడు. వాళ్ళ సంతానం మన ముందా వాళ్ళ ముందా? వాళ్ళే ముందు. వాళ్ళ కడుపులో పుట్టిన సంతానం అంతా మనం. రాబోయే తరం మీదకి రప్పిస్తాను. ఎవరి మీదకట? అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల పూర్వము తన కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. అంటే ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం అహాబుకు ఇచ్చిన మాట, ఏలియాకి ఇచ్చిన మాట, అప్పుడు దేవుడు చేసిన ప్రమాణం, వాగ్దానము, ఆయన కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. ఫ్యూచర్ టెన్స్. మనం ఇప్పుడు వాళ్లకు ఫ్యూచర్లో ఉన్నాం. ఇప్పుడు 3000 సంవత్సరాల కింద ఉన్నోళ్లకు వాళ్ళు ఫ్యూచర్ చూస్తాడు దేవుడు. ఈ ఆబు కుటుంబీకుల మీదకి ఈ తెగులు రప్పిస్తా. వాళ్ళకు ఫ్యూచర్ టెన్స్, మనకిప్పుడు ప్రజెంట్ టెన్స్. అంటే దేవుడు 3000 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానము, 3000 సంవత్సరాల క్రితం రాజులకు ఇచ్చిన మాట చెప్పితే ఈయనకపోతే మన మీదికి దేవుడు రప్పిస్తున్నాడు. అర్థమైందా?
దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. దేవుడు మానుకుంటే తిరిగి ఆయన మొదలు పెడితే, దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇకనైనా మనం సరి చేసుకొని గోనపట్ట ధరించి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించగలిగితే, అహాబు ప్రార్థన చేశాడు, అతని కాలమంది ఆపాడు. వీళ్ళు ఇంటే ఇనిరి, లేకపోతే వాళ్ళ కుటుంబీకుల మీదకి తెగులు రప్పిస్తా. ఎస్, ఈ 2020 సంవత్సరం మన ఇండియా ఉంటుంది పీనల్ కోడ్. ఆ 420 అంటే కేస్, ఏం కేసు అది? 420 డికాయిట్, దొంగతనం చేస్తే 420 కేసు పెడతారు. ఇప్పుడు ఇది 2020 బికమ్ 420. ఈ 2020 సంవత్సరం ఎలా అయింది? దొంగలాగా గడిచిపోతుంది. జనవరి నుంచి ఏమైనా సంతోషంగా ఉన్నామా? జనవరి నుంచి సంతోషంగా ఉన్నామా? జనవరిలో 2-3 సార్లు, ఫిబ్రవరిలో అంతో ఇంతో ఓకే పర్లేదు అనుకున్నాం. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా స్టార్ట్ అయినాయి కష్టాలు. మార్చిలో లాక్డౌన్, మార్చ్, ఏప్రిల్, మే సంతోషంగా ఉన్నామా? 2020 దొంగగా ఎగిరిపోయింది. దొంగ వచ్చినట్టుగా దేవుడు చేస్తాడు. దేవుని ప్రియమైన వాళ్ళ, అహాబుకి ఇచ్చిన 3000 సంవత్సరాలకు ఇచ్చిన వాగ్దానము దేవుడు ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. అయితే ఇప్పుడున్న ప్రజలు ఏం చేయాలి అని అంటే, రాజులు మంత్రులు సహా గోనపట్టు ధరించి వారి రాజరికాన్ని వదిలిపెట్టి సింహాసనం దిగి మోకరించి ప్రార్థించి వినే మనసు కలిగి మనపూర్వకంగా దేవుని వేడుకుంటే, దేవుడు పశ్చాత్తాప హృదయుడై నీ మీదికి తెప్పిస్తానన్న తెగులు, నీ మీదికి రప్పిస్తానన్న ఉగ్రత, వైరస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు, దానిని దేవుడు నేను చేస్తానన్న ఉగ్రతను నేను మానుకుంటా అని అంటాడు దేవుడు. హల్లెలూయా. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చెడు దుర్మార్గము మనము మానట్లేదు. దేవుడిచ్చిన వాగ్దానము అనగా ఉగ్రత పాలవుతారు అన్న వాగ్దానము దేవుడు కూడా మానట్లేదు. దేవుడు మానాలంటే మొదటిగా ఎవరు మానాలి? ఎవరు మారాలి? మనం మారాలి. మన చెడును విడవాలి, దుర్మార్గాన్ని మానివేయాలి. అప్పుడే నీ మీదకి వచ్చే ఉగ్రతను దేవుడు ఆపేస్తాడు. ఆపేస్తాడు అంటే రాకుండా చేస్తాని కాదు. అహాబుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అతని కాలమందు ఆపి. ఇప్పుడు చెరువులు, కుంటలు, డ్యాములు ఎందుకు కడుతున్నారు తెలుసా? నీళ్లను ఆపి వచ్చే పంటకు పండించుకోవడానికి. దేవుడు ఆ కాలమందు ఆపి వచ్చే సంతానానికి, లేదా వచ్చే ఇతని పితరులు, లేదా ఇతని సంతానం, రాబోయే సంతానానికి చెప్పినట్టు వినకపోతే మరలా గాడ్ విల్ ఓపెన్ ద ఫైల్ ఆఫ్ అహాబ్. అహాబు యొక్క ఫైల్ ఓపెన్ చేసి వీళ్ళ సంతానం ఎవడెవడో చూసి వాళ్లకు దేవుడు ఇంకా 1000 సంవత్సరాలు కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. మన పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. మనం మానుకుందాం. దేవుడు ఇస్తానన్న ఉగ్రత అప్పుడు దేవుడు మానుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియమైన వాళ్ళ, దేవునితో సాహసం కలిగి తాగుడు, తినుడు, విచ్చలవిడి జీవితం, దుర్మార్గం, చెడు, పాపం, దొంగతనం, వ్యభిచారం, వీటన్నిటినీ ఈరోజు నినవే ప్రజలు మానుకున్నారు. నినవే ప్రజలు విడిచిపెట్టారు. దేవుడు కూడా ఇస్తానన్న ఉగ్రతను ఆయన మానుకున్నాడు, ఆపేశాడు. నినవే పట్టణస్తులను దేవుడు అభివృద్ధి చేశాడు. దేవుని ప్రేమైన వాళ్ళ, ఆ వాగ్దానం దేవుడు ఈరోజు నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు ఇంకా దయచేయనట్లుగా ఇంకా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇంకొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. నిజంగా దేవుడు తన కోపాన్ని మానుకోవాలి అని అంటే ఎట్లా రావాలి దేవుని దగ్గరికి? చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. మీ చుట్టాలో ఎవరో బాగా కోపం ఉన్నారు, నీ మీద బాగా కోపంతో ఉన్నారు. వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళని కూల్ చేయాలంటే ఏదో సందర్భంలో వాళ్ళ బర్త్డేనో, వాళ్ళ యొక్క డెత్ డేనో, యానివర్సరీ, ఏదో రోజు ఇంటిలో వాళ్ళకి మంచి కాస్ట్లీ బట్టలు తీసుకొని వాళ్ళ ఇంటికి, లేదా విలువైన ఒక 1/2 కిలో బంగారం తీసుకొని వాళ్ళకి ఇచ్చిర్రు అనుకో, ఉంటుందా కోపం?
సేమ్ థింగ్. దేవుడు మన బంగారము, వస్త్రాలు, వస్త్ర వైడూర్యాలు అడగట్లేదు, కానీ విరిగి నలిగిన మనసు కలిగి మనపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తే దేవుడు పశ్చాత్తాప్తుడై అయ్యో అయ్యో అనవసరంగా నేను వీళ్ళని చంపుతానని మాటిచ్చానే, ఇంత మంచి మనసు గల్లోళ్ళు నాకు దొరకడం నా అదృష్టం అనుకొని దేవుడు ఏమనుకుంటాడంటే నీ మీదికి రావాల్సిన ఉగ్రతను దేవుడు వెనక్కి తీసుకుంటాడు. వెనక్కి తీసుకొని నీ పట్ల ఆయన కనికరాన్ని చూపుతాడు. కాబట్టి దయచేసి ఆ కనికరం, ఆ దీవెన, ఆ ప్రేమ, ఆశీర్వాదం ఇంకా మనం పొందాలి అనంటే, ఈ కరోనా వైరస్ నుంచి ఇంకా మనం దూరం కావాలి అనంటే దేవునికి దగ్గరగా అయితే తప్ప, ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు దేవుని దగ్గరగా అయితే తప్ప, ప్రజలందరూ దేవునికి ప్రార్థిస్తే తప్ప దీంట్లో నుంచి తప్పించుకునే మార్గము లేనే లేదు. కాబట్టి అలాంటి మనసు కలిగి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించి తలలు ఉంచినట్టయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి తలలు ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. నిన్న మాటలు దేవుడు మన విద్యాలో నీరుగడ్డి ఫలింపు చేయనట్టుగా దేవుడు నీ మీద పంపిస్తారన్న ఉగ్రతను దేవుడు నీ మీదకి రాకుండా ఆపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేసే వాటిని ఆపుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ దుర్మార్గం ఆపడానికి సిద్ధంగా ఉన్నావా? నీ త్రాగుడు, తినుడు, విచ్చలవిడి జీవితం ఆపడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోతే దేవుడు నీ కోసం అన్ని చేయాలని అనుకోవడం కూడా నీ మూర్ఖత్వం, నా మూర్ఖత్వం. కాబట్టి ఇకనైనా సరి చేసుకొని దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవుని దీవెన పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాస్వసంపూర్ణ మా ప్రభా యేసయ్య, ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని వినని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అవును నాయనా, వినే మనసు కలిగి బూడిదలో కూర్చొని నాయన గోనెపట్ట ధరించి సింహాసనం వదిలి రాజవస్త్రాలను వదిలి పశువులేమి గొర్రెలేమి ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసముని మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏ తెగులు వారిని, ఏ నాశనము వారిని తాకకుండా ప్రభువా మీరు మానుకున్నారు నాయన. వారు చెడు మానుకున్నప్పుడు వారి మీద వచ్చే ఉగ్రతం చేయడం మీరు మానుకున్నారు. అవును నాయన, మేము మానుకునే మనసు మాకు దయచేయండి. చెడును విడిచిపెట్టున్నట్లుగా సాయం చేయండి. నీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించున్నట్లుగా సాయం చేయండి. విన్న ఈ మాటలు మా జీవితాల్లో నీరు గట్టి ఫలింపజేసి మా రాష్ట్ర నాయకుల కొరకు, మంత్రుల కొరకు, ఇదిగోనైనా సీఎం కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇకనైనా వాళ్ళ సింహాసనాన్ని వదిలి ప్రభా విడిచిపెట్టమంటే రాజీనామా చేయమని కాదు, మోకరించి ప్రార్థించినట్లుగా, యేసే నిజమైన దేవుడని తెలుసుకున్నట్లుగా వాళ్ళకు మారు మనసు కలిగి చేయమని సమయంలో వేడుకుంటున్నాం. రాజులు, మంత్రులు, సామాన్యులేమి, అదుకులేమి, దీనులేమి, దరిద్రులేమి ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆశ్చర్యాద్భుత కార్యాలు చేస్తారని వాగ్దానం చేసిన దేవుడు, అలాంటి ఆశ్చర్యాద్భుత కార్యాలు మా జీవితాలను గ్రహించి మీ నామానికి మహిమ కలిగించుకోనమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దయచేసి అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా దేవుని సేవార్థం మన కానుకలను మన భాగములను ఇచ్చి దేవుని సేవలో మనం పాలు పొందుదాం. ఇచ్చి చూడుము, మనసిచ్చి చూడుము, ప్రథమ ఫలము 10వ వంతు ప్రభునకిచ్చి చూడుము. శ్రేష్టమైన సక్రియ ప్రభు యేసు కొరకు చేయుము. ఇచ్చి చూడుము, మనసిచ్చి చూడుము. లోకమందున వినయ మనసుతో నిచ్చిన వారు విస్తార దీవెన పొందియుండి. వినయ మనసుతో నిచ్చిన వారు విస్తార దీవెన పొందియుండి. సమృద్ధి నొందిరి. ఇచ్చి చూడుము, మనసిచ్చి చూడుము. ప్రథమ ఫలము 10వ వంతు ప్రభునకిచ్చి చూడుము.
స్వస్థమైన సక్రియ ప్రభు యేసు కొరకు చేయుము, ఇచ్చి చూడుము. దేవుని సొమ్ము దోచి ఎందరో దరయందున దరిద్రులైరి. దేవుని సొమ్ము దోచి ఎందరో దరయందున దరిద్రులైరి. వ్యతిరేకించి విలువైన మేలులను కోల్పోయిరి. విశ్వసించక వ్యతిరేకించి విలువైన మేలులను కోల్పోయిరి. ఎంతో కీడు నొందిరి. ఇచ్చి చూడుము, మనసిచ్చి చూడుము. ప్రథమ ఫలము పదోవంతు ప్రభునకిచ్చి చూడుము. శ్రేష్టమైన సక్రియ ప్రభు యేసు కొరకు చేయుము, ఇచ్చి చూడుము, మనసిచ్చి చూడుము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అలాగే నిలబడ్డట్టయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు దయచేసి ఒక్కసారి మనసున నెమరు వేసుకొని నువ్వు మానుకుంటే, చెడును మానుకుంటే నీ మీదికి వచ్చే ఉగ్రతను దేవుడు మానుకుంటాడు. అహాబు మానుకొని ప్రార్థన చేశాడు. ఆ కాలమందు దేవుడు ఆ ఉగ్రతను ఆపాడు. ఆయన కుటుంబీకుల మీదికి రప్పిస్తానన్నాడు. ఆయన కుటుంబీకులమైన మనం ఈరోజు దేవుని మాటకు లోబడి విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు ఈ వైరస్ను వెనక్కి తీసుకొని తన ప్రజలైన మనందరికీ ఆయన కృపను మెండుగా దయచేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాటలు నమ్ముదాం, భక్తి విశ్వాసంలో ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసు సంపూర్ణ మా ప్రభా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నికని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి ప్రభా విన్న ఈ మాటలు మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. నినివే పట్టణ ప్రజలు నాయనా వారి దుర్మార్గమును మానుకున్నారు. వారు చెడుతనమును విసర్జించారు. గోనపట్టకు ధరించి ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేశారు. వారి మీదికి మీరిస్తానన్న ఆ ఉగ్రతను నాయనా వారు చేసిన ఆ యొక్క మంచి పనికి తండ్రి వారు చేసిన ఉపవాస కన్నీళ్ళ ప్రార్థనను మీరు చూసి పశ్చాత్తాప హృదయంతో మీరు ఏదైతే వారికి చేస్తానని కోపించి చెప్పారో దానిని మానుకొని ఆ పట్టణ ప్రజలను మీరు దీవించారు. ఈరోజు కూడా నాయన మేము కూడా నాయన మీ కాయస్కరమైన కార్యములను, మీ కాయస్కరమైన క్రియలు మా జీవితంలో ఉన్నాయి. వాటిని మేము మానుకొని నిన్ను ఆరాధించు బిడ్డలుగా, నీ దగ్గరికి వచ్చు బిడ్డలుగా ప్రభా, రాజులు సైతము, మంత్రులు సైతము, గనులేమి, సామాన్యులేమి, ధనికులేమి, దరిద్రులేమి, ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించినట్లుగా ఈ కరోనా బారి నుండి ప్రభా మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘాన్ని మీరు కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనాలు. ఇంకెవరిలోనైనా ఏ బలహీనత ఉన్నా తొలగించండి. ఏ పాప కార్యాలు బలహీనత ఉన్నా యేసు నామములో తొలగించండి. నాయన సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. ఈ కరోనా వైరస్ నుంచి ప్రభా ఎంతమంది బిడ్డలు సేవకులునైనా గత 3-4 నెలలుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయినను విచ్చలవిడి జీవితంతో తండ్రి ఇదిగోని అనేకులు ప్రభా మీకు ఆయాసం కలిగిస్తున్నారు. అనేకులు ప్రభా నీకు కోపము రేపుతున్నారు. అది ఆగట్లేదు నాయన. ఇకనైనా మమ్మల్ని మేము సరిచేసుకొని చెడు కార్యాలు మానుకొని పరిశుద్ధమైన కార్యాలకు మనపూర్వకంగా నిన్ను ఆనందించు జీవితాన్ని మాకందరికి అనుగ్రహించి ఈ రాబోయే దినాల్లో ప్రభా ఏ తెగులు మా గుడారములను సమీపించక మేము నిన్ను సమీపించే జీవితాలు మాకు అనుగ్రహించి ఈ నామానికి మహిమ కలిగించుకొని తండ్రి ఇదిగోనైనా లైవ్లోని వాక్యాన్ని చూస్తున్న బిడ్డలు, నీ సన్నిధికి చేరిన బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి స్వస్థపరిచి బలపరిచి నీకు సాక్షి బిడ్డలుగా వారి భవిష్యత్తును కట్టి మీ నామానికి మహిమ కలిగించుకొని మరి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభా రానున్న వారాల్లో సంఘముగా కలిసి నీ మందిర ఆవరణంలో ప్రభా ఏక మనసు కలిగి నినివే ప్రజలు ప్రార్థించినట్లుగా
చెడును విసర్జించి దుష్కార్యములను దుర్మార్గములను విడిచిపెట్టి నీ సన్నిధికి మేము వచ్చి మనపూర్వకముగా నిన్ను ఆరాధించు దినం మా జీవితాల్లో దయచేసి నీ నామానికి మహిమ కలిగించుకొని దీవించి పంపమని, ఇదిగో నాయనా నీ బిడ్డలు నిన్ను ప్రేమించి మీ సేవను ప్రేమించి ఇచ్చిన కానుకలను మీరు ఆస్వాదించి మీ సేవలో వాడుకున్నామని, ఇదిగో నాయనా ఇంకా ఎవరైతే బలహీనతగా ఉన్నారో వారందరినీ బలపరిచి స్వస్థపరిచి దీవించి పంపమని, నిశ్చితమైతే మరొక విశ్రాంతి దినం మేమందరం కలిసి నిన్ను ఆరాధించు భాగ్యాన్ని ఆయుష్ను మాకిచ్చి మీ నామానికి మహిమ కలిగించుకోనమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తుకు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరిన మనకును సర్వాత్రిక సంఘమునకును ఆయన రాకడ వరకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు నామమునకే చేయి, శిలువ రక్తమే చేయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లైవ్లో దేవుని వాక్యాన్ని చూస్తున్న బిడ్డలకు ప్రభునామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.